పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో అండి. నా పేరు డాక్టర్ పొన్నారి గొట్టిపాటి. నేను ఎల్వి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కింద పనిచేస్తున్నాను. మేము ఈ రేస్ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ అని ఏఎంఆర్ అవేర్‌నెస్ మీద ఎల్వి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఇంకా సూపర్ హీరోస్ అగెయిన్స్ట్ సూపర్ బగ్స్ అనే ఇనిషియేటివ్ కలిపి చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్సు అనేది చాలా పెద్ద ప్రాబ్లము. కానీ దీని గురించి ఎవరికీ ఐడియా లేదు. ఇప్పటిదాకా మనము చాలా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. అది క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వనివ్వండి, లేకపోతే ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్స్ అవ్వనివ్వండి, అవయవాల మార్పిడి, లేదు అంటే కనుక ప్రసవం అప్పుడు సిజేరియన్ సెక్షన్స్ అవ్వనివ్వండి, లేకపోతే చిన్న పిల్లల్ని ముందే పుట్టిన వాళ్ళని బతికించుకోగలగడం అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా మనకి యాంటీబయాటిక్స్ వల్లే పాసిబుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతోంది అంటే మనం వాటిని అతిగా వాడడం వల్ల, అనవసరంగా వాడడం వల్ల వాటి పవర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా మనకి యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడు అవి పనిచేయడం మానేస్తాయి ఏంటి, ఆల్రెడీ అవుతోంది. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. దీని గురించి ఎవరికి అవగాహన లేదు. ఈ రన్ ద్వారా మేము కొన్ని పజిల్స్ యాడ్ చేసి రన్నులో ఈ ప్రజలకి దీని గురించి అవగాహన కలిగించాలని అనే చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటే కానీ మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. చిన్నదానికి, అవసరమైన దానికి, అవసరం లేని దానికి, ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మనకి నిజంగా అవసరమైనప్పుడు అవి పని చేయవు. మనము మన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. యాంటీబయాటిక్స్ జాగ్రత్తగా వాడుకుందాము. మనము మనంతట మనం ఫార్మసీకి వెళ్ళి యాంటీబయాటిక్స్ కొనేసుకోవద్దు. ఒకళ్ళతో ఒకళ్ళు యాంటీబయాటిక్స్ షేర్ చేసుకోవద్దు. డాక్టర్ ఇచ్చినట్టే మనం యాంటీబయాటిక్స్ వాడుకుందాం. I'm very happy that today, on the last day of our 5th Bugbuster, we are also participating and sending a message that indiscriminate use of antibiotics in any area is going to cause serious damage to our community. I will once again request everyone not to buy antibiotic over the counter, not to use indiscriminately without prescription from physician, and use it for the period that it has been prescribed. If we take care of the use of antibiotic both for health, poultry, animal husbandry, as well as make disposal of antibiotic responsibly, we will be able to overcome this menace. Thank you. నేను డాక్టర్ శివరంజని సంతోష్. యాంటీబయాటిక్స్ మనకి రొటీన్గా దొరికే యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాని చంపేవి. అండ్ మనకు వచ్చే జబ్బులన్నీ బ్యాక్టీరియా వల్ల కాదు, చాలా వరకు వైరస్ వల్ల కూడా వస్తాయి. సో ఇవి అనవసరంగా వాడటం వల్ల యాక్చువల్గా మీకు బ్యాక్టీరియా వల్ల జబ్బు వస్తే ఇవి పనిచేయవు. ఇవి పనిచేయకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో చాలామంది చనిపోవచ్చు కూడా. ఈ యాంటీబయాటిక్స్ పని చేయకపోవటం వల్ల చాలామంది చనిపోతున్నారు కూడా. సో మనం బాధ్యతగా డాక్టరు బ్యాక్టీరియా వల్ల వచ్చిన జబ్బు ఉందని కానీ టెస్టుల ద్వారా కానీ మన చెకప్ ద్వారా కానీ నిర్ధారించి ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మీరు యాంటీబయాటిక్స్ వాడండి. అండ్ వాడమన్నప్పుడు కోర్స్ కంప్లీట్ చేయండి, లేకపోతే రెసిస్టెన్స్ వచ్చి తర్వాత మళ్ళీ మీకు పనిచేయవు.
మెడికల్ షాప్స్ ప్లీజ్ మీకు మీరే యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు ప్రజలకి. అండ్ గవర్నమెంట్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ అస్సలు అలౌ చేయొద్దు, మీరు అలౌ చేయకూడదు. దట్ ఈజ్ మై జెన్యున్ రిక్వెస్ట్. అండ్ ఆర్ఎంపీస్ వీళ్ళంతా మీరు పెద్ద పెద్ద స్టీరాయిడ్ డోసెస్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చేయటం వల్ల చాలా ప్రమాదంలో పెడుతున్నారు మీరు ప్రజల్ని. ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు. అండ్ డాక్టర్స్గా మా బాధ్యత కూడా ఉంది. ఓన్లీ యాంటీబయాటిక్ అవసరము అని క్లియర్గా మా డయాగ్నోసిస్లో మేము సస్పెక్ట్ చేసినా లేదా టెస్టుల ద్వారా ప్రూవ్ అయినా లేదా కండిషన్ ఎంత క్రిటికల్ అంటే ట్రీట్మెంట్ డీలే అయితే ప్రాబ్లం అవుద్ది అన్న పరిస్థితిలోనే మనం యాంటీబయాటిక్ రాద్దాము. అండ్ పేషెంట్లకు కూడా కరెక్ట్ గైడెన్స్ ఇద్దాము కోర్స్ కంప్లీట్ చేయటం విషయంలో.